ముఖ్యంగా నేషనల్ మీడియా, స్టేట్ మీడియా హైలైట్ చేసింది ఎన్నికల బాండ్ల మీద. బాండ్లు అప్రజాస్వామికమని, అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూస్తారు మీరు? చాలా వెల్కమ్ డెసిషన్. ఎందుకంటే ఓవరాల్ గా డబ్బు పాత్ర కూడా రాజకీయాల్లో బాగా పెరిగిన తర్వాత డబ్బు అనేది కనీసం చాలా నామినల్ గానైనా ఓట్లను ప్రభావితం చేస్తే కనుక అది రాజకీయాల్లో ఫలితాలని ప్రభావితం చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి డబ్బు ప్రభావాన్ని కట్టడి చేయటం కంటే కూడా డబ్బు ప్రభావాన్ని ఈక్వలైజ్ చేయటం, అంటే రాజకీయ పార్టీల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, కొంతమంది ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగల స్థితి, కొంతమంది కటకటలాడుతా డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితికి మధ్య ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అయితే మామూలుగా ఏంటంటే రాజకీయాల్లో లోక్సభకి ఇంతకంటే, అసెంబ్లీకి ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనేది ఈసీ నిర్ణయాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ వాస్తవమే, కానీ దాన్ని దాటుతున్నటువంటి పరిస్థితి, ఖర్చులు దాన్ని దాటిపోతున్న పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. సరే, ఆ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ఫండ్స్ పరంగా చూస్తే ఈ మధ్యకాలం వచ్చిన డేటా ప్రకారం బీజేపీకి వస్తున్నటువంటి నిధులు, అంటే దేశంలో పాలక పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి వస్తున్నటువంటి ఫండ్స్ చూస్తే అవి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న నిధుల కంటే, ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉందో దానికి వస్తున్న నిధుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ మాటకు వస్తే మిగతా ప్రతిపక్షాలకు అన్నిటికీ కలిపి వస్తున్న నిధుల కంటే బీజేపీకి వస్తున్న నిధులు చాలా రెట్లు ఎక్కువ. చాలా ఆశ్చర్యకరమైన విషయం. బహుశా భారతదేశ ప్రజాతంత్ర చరిత్రలో ఈ 10 సంవత్సరాల్లో 2017లో అనుకుంటే ఈ బాండ్స్ వచ్చింది, ఎలక్ట్రల్ బాండ్స్. ఈ 10 సంవత్సరాలు, 10 కాదు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల కంటే కూడా మెరుగ్గా ఉండేది పరిస్థితి. ప్రతిపక్షానికి కూడా నిధులు ఉండేవి. కాదండి, 5 ఏళ్లలో 16,000 కోట్లు ఎక్కువ మేజర్గా బీజేపీకి. సాధారణ అంటే టోటల్ ప్రజాస్వామ్యాన్ని వక్రీకరిస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్యం. అంటే ఇది దాన్ని ఏ రకంగా చెప్పినా కానీ కుక్కమూతి పిందే అంటాం కదా, ఆ రూపం. అంటే ఏంటంటే కొంతమందికి అన్యాయం జరుగుతూ అసలు పూర్తిగా డిస్టార్టెడ్ ఫామ్ లో ప్రజాస్వామ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ దశలో ఈ సుప్రీంకోర్టు నిర్ణయం అనేది చాలా పెద్ద వెల్కమ్ ఫినామినన్. అయితే ఇది ఆచరణలోకి వచ్చి దానిలో చాలా కీలకమైన ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మీరు గమనించి ఉంటారు కదా. ఈ రోజు ఎస్బీఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ 2019 నుంచి ఏ పార్టీకి ఏ నిధులు, ఎంత నిధులు వెళ్ళినాయి, ఎవరెవరు ఇచ్చారు, ఆ లిస్టు మొత్తం వెబ్సైట్ లో పెట్టాలని, ప్రజలకు తెలియజేయాలని. ఎందుకంటే ఆర్టీఐ ప్రకారం ఇట్లా చాటుమాటుగా తీసుకోవటం, ఇవ్వటం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి ఆర్టీఐ చట్టం ప్రకారం కిందగా వాటిని రివీల్ చేయాలనేది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ చాలా చిన్న విషయం కాదు, ఎందుకంటే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఎవరెవరు డబ్బులు దాచుకున్నారనే విషయం బయటికి రావడానికి కూడా ఇప్పుడు కూడా రాలా. ముఖ్యంగా మనం ఊహాగానాలు లిస్టులు ఏదో చలామణిలో ఉంటుంది తప్పితే అఫీషియల్ గా సుప్రీంకోర్టుకి ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో, స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి, వీళ్ళ నిధులు ఉన్నాయి, వీళ్ళు ఎంత పెట్టారు అనేది అది సీల్డ్ కవర్ లో ఇచ్చారు. సీల్డ్ కవర్ లో అలాగే ఉండిపోయింది తప్పితే మనం అన్అఫీషియల్ గా రకరకాల సర్క్యులేషన్ లో ఉన్న లిస్టులు తప్పితే అఫీషియల్ గా ఎవరికి ప్రభుత్వం అయితే రివీల్ చేయలేదు ఇంతవరకు. ఏ ప్రభుత్వం అయితే 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ పట్టుకొచ్చి దేశంలో అందరికీ పంచుతారు విదేశాలది అని చెప్పిందో, దేశంలో పేదలకు పంచుతారని, ఆ ప్రభుత్వం ఇంతవరకు బ్లాక్ మనీ ఎవరు దాచుకున్నారో కూడా లిస్ట్ ఇవ్వాల. నాకు తెలిసి అయితే ఆ లిస్టు బయటికి రాలేదు. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్పేది ఒకటి, ఈ రోజు బయట పెట్టండి ఆ లిస్ట్ లో ఉంది, కానీ సుప్రీంకోర్టు దేర్ విల్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఉదాహరణకి లెఫ్టినెంట్ గవర్నర్ కంటే ఢిల్లీ గవర్నమెంట్ పవర్ఫుల్ అని అనుకుంటా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని పార్లమెంట్ లో వేరే ఆర్డినెన్స్ తెచ్చి మొత్తం దాన్ని తలకిందులు చేసినటువంటి పరిస్థితి ఢిల్లీలో ఏదో జరిగినటువంటి నిర్ణయాన్ని. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఇవన్నీ బయటకు వస్తాయని మనం అనుకోలేం, కానీ ఓవరాల్ గా ఇప్పటి నుంచి అయినా సరే ఎన్నికల బాండ్లు తీసుకునేవి ఇట్లా ఇష్టానుసారం చాటుమాటుగా తీసుకుని ప్రజాస్వామ్యంలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే తెలుసుకునే హక్కు ఉండి మిగతా ఎవరికి ఏది తెలుసుకునే హక్కు లేకుండా, ఎందుకంటే ఎస్బీఐ అనేది ప్రభుత్వ సంస్థ ద్వారా ఎవరెవరికి నిధులు ఇస్తున్నారో, తనకు ఎవరు ఇవ్వటం లేదో, ప్రతిపక్షాలకు ఎవరు ఇస్తున్నారో తెలుసుకునే అవకాశం ప్రభుత్వానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం కేవలం ప్రభుత్వానికే మాత్రమే ఉండి ప్రజలెవరికి లేకుండా, ప్రతిపక్షాలకు లేకుండా ఉండే ఒక అసమానమైనటువంటి పునాది మీద ఉన్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలోని వివిధ రాజకీయ పక్షాల బ్యాలెన్స్ అనేది మారే అవకాశం వచ్చింది. పైగా 2 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో ఈ తీర్పు చాలా గణనీయ. కానీ అంటే ఇప్పుడు నిన్న వచ్చిన తీర్పు ఒకసారి చూస్తే ఎక్కువ ఆ లెక్కలు అవన్నీ ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయి బాండ్లు ఇవంట, ఎన్నికల మళ్ళీ నథింగ్ బట్ ప్రామిసర్ నోట్లు. కానీ అధికార పార్టీలకే అత్యధికంగా ఉన్నాయి. మీరు ఒకసారి బీజేపీ చూడండి, తర్వాత ఏపీలో వైసీపీ చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ చూడండి, అధికార పార్టీకి అత్యధికంగా ఉన్నాయి. వడ్డించేవాడు మనవాడైతే కదా, వడ్డించేవాడు మనవాడైతే అంటే వడ్డించేవాడికి మళ్ళీ ఎదురిచ్చేటప్పుడు కూడా ఎక్కువ ఎంచుకోవాలి కదా. వడ్డించేవాడు మనవాడు కావాలంటే ఏం చేయాలనేది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో జరుగుతుంది అనేది కదా ఆరోపణ.
మా క్విట్ ప్రోకో అనే మాట వాడారు కదా. క్విట్ ప్రోకో అంటే ఎవరైతే ఇప్పుడు కార్పొరేట్లు వాళ్ళు ఉన్నారో, కార్పొరేట్ సంస్థల వాళ్ళు తమ పనులు చేయించుకోవడానికి ఎలక్షన్ నిధులు ఇవ్వటం అనేది ఒక మార్గంగా, అంటే ఎవరైతే వడ్డించే స్థానంలో కూర్చున్నారో వాళ్ళకి మనం ఎదురు కూడా ఏదో బహుమతులు ఇచ్చేటట్లయితే మనకి సరిగ్గా వడ్డిస్తారని. కాబట్టి ఈ రకమైనటువంటి అది ఏంటంటే రాజకీయ అంటే మామూలుగా కూడా క్రోనీ క్యాపిటలిజం అనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. క్రోనీ క్యాపిటలిజం అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికార గణం ప్లస్ వ్యాపారస్తులు కలిసి ప్రజాస్వామ్యాన్ని తమ ఇష్టానుసారం వాడుకోవటం కొత్త ప్రయోజనాల కోసం. దానిలో భాగమే ఇది, క్రోనీ క్యాపిటలిజంలో భాగమే ఈ క్విట్ ప్రోకో జరుగుతున్నటువంటి పరిణామాలు. కాబట్టి దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఎలక్షన్ బాండ్ల రూపంలో ఉంది. కాబట్టి అవి పోవాలి. ముఖ్యంగా నాకు తెలిసి ఈ నిర్ణయంలో ఇంకో భాగం కూడా ఉంది అనుకుంటే, ఏంటంటే ఆ నిధుల్ని వెనక్కి ఇచ్చేయమని కూడా చెప్పినట్టున్నారు. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని కూడా సాధ్యమా? రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దేవిప్రసాద్ గారు మళ్ళీ ఇంకో ఛానల్కి వెళ్తారు.